2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 12వ స్థానం నుంచి గురువు మీ లగ్నంలోకి రావటం మూలంగా మీకు చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం మీకు ఎక్సలెంట్గా ఉండబోతోంది ఈ వారం అనేది. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు నీచబడి ఉండటం మూలంగా కొంచెం కుటుంబపరంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికోసమై మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది, చాలా ఆనందంగా ఉంటారు. 7వ స్థానం అధిపతి అయిన కుజుడు మీనరాశిలో ఉండటం మూలంగా మీకు చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా మీకు మ్యారేజ్ పరంగా మాత్రం ఒక సంబంధం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటే కనుక ఈ వారంలో మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 10వ స్థానంలో శని ఉన్నారు కాబట్టి కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. వృషభ లగ్నానికి పరమయోగ కారకుడు శని, అలాంటి శని మీ 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి కష్టపెట్టి ఫలితాలంటూ ఇవ్వబోతున్నారు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 12వ స్థానం అధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉండటం మూలంగా ఎవరికైనా సరే అప్పు ఇస్తే కనుక మీకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. పెట్టుబడి పెట్టేటప్పుడు బిజినెస్ పరంగా తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.